అందరికీ నమస్కారం. పుట్టమట్టితో పట్టి అంటే నొప్పులకి అనమాట. మడ నొప్పులు, మోకాల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, ఇలా నొప్పులకి పుట్టమట్టితో పట్టి. అసలు పుట్ట చాలా పెద్దవి ఉంటాయి. అంటే అక్కడ సాయిల్ని బట్టి రంగులు ఉంటాయి అనుకోండి. నల్ల రేగడి నేలలో పోవట్లయితే నల్లగా ఉంటాయి. నల్ల మట్టి. కొంచెం ఎర్రమట్టి ఉందనుకోండి, అడవుల్లో అయితే ఎర్రగా ఉంటాయి. ఎందుకంటే మట్టి ఎర్రగా ఉంటుంది, ఎర్రగా ఉంటాయి. కానీ ఎర్రమట్టి పుట్ట చాలా శ్రేష్టం. ఎర్రమట్టిలోనే ఎక్కువ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. మామూలుగా ఏంటంటే పుట్టని మనం ఎందుకు పూజిస్తామంటే, వాల్మీకం అంటే పుట్టలో కూడా ఒక జీవశక్తి ఉంటుంది అన్నమాట అండి. అందుకు మనం పుట్టలో జీవశక్తి ఉంటుంది. ఆ పెట్టింది కూడా ఒక జీవే. అలాగే ఎన్నో జీవరాశులు పుట్టని ఆధారం చేసుకుని ఉంటాయి. పుట్టబెట్టింది చెద అయితే అవి పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత పాము వెళ్ళి అందులో దాక్కుంటుంది అనమాట. పాముకి నివాసంగా ఉంచుకుంటుంది పాము. అందుకని పాము పుట్ట పెట్టదు. పెట్టిన పుట్టలో పాము వెళ్ళి జాగ్రత్త తప్ప పాము పుట్ట పెట్టుకోదు. దానికి రాదు కదా, పెట్టుకోవడం రాదు. చెద, చీమలు ఇలాంటి చెద ఎక్కువ పుట్ట పెట్టేదంతా చెదలు చాలా రకాలు ఉంటాయి. ఆ రకరకాల చెదలు అవి ఒక ఇంజనీర్ కూడా కట్టలేదు. అలాంటి పుట్టని ఒక ఇంజనీర్ కూడా తయారు చేయలేడు. మనకు ఇప్పుడున్న ఇంజనీరింగ్ మన అపార్ట్మెంట్లు కడుతున్నాం కదా, అసలు ఆ లోపల స్ట్రక్చరు, ఆ లోపల ఉండే భూమిలోంచి పుట్ట కట్టడం మట్టితోటి, ఎంత వర్షం తుఫాను ఏమొచ్చినా పడవు, కరగవు. ఓ పుట్ట పెడితే అది 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలా 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న పుట్ట కూడా చూసాను నేను. పూర్తిగా కరిగిపోతుంది. మళ్ళీ అది అలా కరిగి ఎంత అవుతుంది. ఇప్పుడు దాన్ని పాడు చేయకుండా ఉంటే ఎన్నేళ్ళైనా ఆ పుట్టలాగే ఉంటుంది. అది వాటి టెక్నాలజీ, వాటి ఇంజనీరింగ్ అనమాట. అలా ఏంటంటే వాటి కూడా అమోఘమైన తెలివితేటలు ఉంటాయి. ఏదైనప్పటికీ అవి చేసి ఆ లోపల నుంచి తీసుకొచ్చిన మట్టి ఆ పుట్ట కూడా ఎక్కడ దగ్గర పెట్టవు. ఆ మట్టిని సెలెక్ట్ చేసుకొని పెడతాయి అన్నమాట. ఆ చుట్టూ ఉండే చెట్ల వేర్లు, ఆ భూమి స్వభావం, ఇవన్నీ కలిసి ఆ పుట్టలో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి, మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి పుట్టలో. అందుకే ఆ పుట్టమట్టి మనం చాలా శుభకార్యాలు వాటిల్లో మనం పుట్టమట్టి వాడుకోవడం ఆనవాయితీ ఉంది. మన వైద్యపరంగా ఏంటంటే, గిరిజనులు అయితే ఇప్పటికీ పుట్టమట్టితో తలస్నానం చేస్తారు. పుట్టమట్టి తల రాసుకొని షాంపూలాగా తలస్నానం చేస్తారు. చేస్తే ఆ చుండ్రు, తల ఊడిపోవడం, తల నేరిసిపోవడం ఏమి ఉండదు. చక్కగా చుట్టూ బాగా హెల్తీగా సిల్కీలాగా బాగా పెరుగుతూ ఉంటుంది. అలా సింపుల్ షాంపూ పుట్టమట్టితో తలస్నానం చేస్తారు. అలాంటి పుట్టమట్టితో పట్టీలు వేసుకుంటారు. పుట్టమట్టితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు అందరికీ మనకున్న పెద్ద సమస్య ఏంటంటే, అందరికీ మడ నొప్పులు. కూర్చుని లెగ్గానే అడిగేయలేం. 2 మడాల నొప్పులు భూమి మీద పెట్టాలంటే ప్రాణం నెత్తిమీపోద్ది అనమాట. అంటే అంత జుమ్మ లాగేస్తుంది. అలా అడిగేయలేం, నరకం. దానికి ఏవో పెయిన్ కిల్లర్స్ అని అవన్నీ ఏమైనా వాడుతుంటాం. ఎన్ని వాడినా ఏం ఉపయోగం లేదు. ఎన్ని మసాజ్ చేసుకున్నా, ఎన్ని మనం ఆక్యుపంచర్లు అలాంటి ఆక్యుప్రెషర్లు చేసుకున్నా, యోగాసనాలు వేసినా ఆ మడ నొప్పులు పట్టను పోవు అందరికీ. ఇప్పుడున్న ప్రధాన సమస్య అందరికీ. అసలు ఒకప్పుడు లేని మడ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడు నొప్పులు ఈ చిన్న వయసులోనే 30 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోయినట్టు మనం 30 ఏళ్ళకే అన్ని నొప్పులు వచ్చాయి మనకి. ఎందుకు వచ్చాయి? కారణం ఏంటి? మనం ఎవరు అసలు ముందు మట్టిని టచ్ చేయడం మానేసాం. మట్టి మీద నడడం మానేసాం. గచ్చులు, టైల్స్, మార్బుల్స్, గ్రానైట్, తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇవి వచ్చేసిన తర్వాత ఇంక మట్టిని మానేసాం. ఇంకా వాటి మీద కూడా మన ఇళ్ళలో కూడా చెప్పులు వేసి తిరుగుతున్నాం. అసలు మట్టిని ముట్టేదే లేదు, మట్టిని తొక్కేదే లేదు. అసలు మట్టిని టచ్ అయిపోతే మట్టి నుంచి రావాల్సిన ఎనర్జీ మనకు బాడీకి రావట్లేదు. ఆ మట్టి మీద నడిచిన దానికి, నడిచిన బాడీ మూమెంట్కి, ఆ జాయింట్ల, ఆ కీళ్ళ శక్తికి, ఈ టైల్స్ మార్బుల్స్ మీద నడిచిన దానికి చాలా తేడా అనమాట అండి. అందుకేంటంటే ఇప్పుడు మడ నొప్పులు, మోకాల నొప్పులకి ఈ పుట్టమట్టితో పట్టి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే, పుట్టమట్టి, ఎర్రమట్టి. ఇంకోటి పుట్టమట్టి అన్నారని చెప్పేసి మీరు వెళ్ళి మొత్తం పొట్టను వేసుకొచ్చారు, మొత్తం పుట్టను తవ్వేశారనుకోండి, ఆ పొట్టలో పోనీ బోళ్ళు ఉంటాయి, పుట్ట కట్టుకున్నవి బోళ్ళు ఉంటాయి, ఆ చదవ ఏవో ఉంటాయి అందులో.
వాటి గూడిని చెడగొట్టకండి. పుట్టమట్టి అన్నామంటే సో వాటి రక్షణ చూసుకుంటూ పక్కన ఉంటాయి చిన్న చిన్న మొక్కలు, వాటికి ఇబ్బంది కలగదు. ఒకవేళ మనం ఇంత మొక్క తీసుకున్నా మొన్నటికి అది మీద కవర్ చేసుకుంటాయి. ఎంతో కొంత ఈ సృష్టికి ఉపయోగపడాలనే తత్వం ఉంటుంది వాటికి ఏం స్వార్థం ఉండదు. అందుకేంటంటే మనం ఏమైనా ఒక పక్కన చిన్న మొక్క తీసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున మళ్ళీ అది కవర్ చేసుకుంటాయి అవే. అంటే ఫోన్లే పట్టుకెళ్ళారని అలాగే కానీ అలా తీసుకోవాలి. కానీ ఒకేసారి పొట్ట మంచిది బాగుంది కానీ మొత్తం పొట్టను లేపేసాం అనుకోండి, ఆ పాపం మనకు చుట్టుకుంటుంది, చెప్పినట్టు నాకు చుట్టుకుంటుంది. ఏంటంటే పొట్టలు లేపకండి. పొట్టమట్టి అంటే పొట్ట దగ్గర ఆ పక్కన ఈ పక్కన ఉన్న చిన్న మొక్కలు తెచ్చుకోండి, అంతేగాని మొత్తం పొట్టను లేపేయకండి. అది ప్రికాషన్ అన్నమాట, జాగ్రత్త. అది ఎందుకంటే అది కర్మ, మొత్తం లేపేసామంటే కర్మ చుట్టుకుంటుంది. అది ఏంటంటే అలాగా ముందు పొట్టని జాగ్రత్తగా మంచి ప్లేస్లో, మళ్ళీ అది ఏదో పొట్ట ఏ శ్మశానం పక్కన రోడ్డు పక్కన ఉందనుకోండి ఈ పని చేయవు. పొట్ట చక్కగా ఏంటంటే ఒక మంచి ప్రదేశంలో, అక్కడ ఊరి చివర పొలాల్లోనో అడవిలోనో చెట్లలోనో ఉన్న పొట్టని జాగ్రత్తగా పక్కన చిన్న మొక్కలు ఎక్కువ తెచ్చుకుంటే ఇంత మొక్క తెచ్చుకుంటే మీ ఇంట్లో సంవత్సరం వాడుకోవచ్చు. ఇంత పట్టుకొచ్చేయక్కర్లేదు, ఫ్రీగా దొరికింది కదా అని మొత్తం వేసుకొచ్చాం అనుకోండి, తర్వాత దాని పరిణామాలు చాలా ఉంటాయి, అనుభవించే తప్పదు. పొట్ట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొట్ట అంటే వాల్మీకం అంటే ఖచ్చితంగా పొట్ట ఉంది అంటే అందులో ఋషి ఉంటాడు, అదనమాట. ఆ ఋషిని మనం ఋషి తపస్సు భంగం చేసిన వాళ్ళు అవుతాం అన్నమాట. అది ఏంటంటే అది మన జాగ్రత్తగా మనం సంకల్పం చెప్పుకొని, నాకు బలానా ఇబ్బంది ఉంది అందుకోసం తీసుకుంటున్నానని ఒక మనసులో అనుకుంటే చాలు, మీరేమి అక్కడ ఏమి మైకి చెప్పక్కల, అలా ఏదో సంకల్పం చెప్పుకొని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది అన్నమాట. పట్టికి కావాల్సినవి పుట్టమట్టి మెత్తగా నూరిన చూర్ణం, మెత్తగా నూరుకుని వస్త్ర తాళితం, ఇక గుడ్డలో ఇలా తాలిస్తే ఫైన్ పౌడర్ వస్తూ ఉంటుంది, అలాంటి పొడి. దానికి కావాల్సిన నీళ్ళు, అంటే కలిసేంతవరకు నీళ్ళు ఎలా కలపాలో చెప్తాను. నీళ్ళు, నువ్వుల నూనె, ఒక తెల్లటి వస్త్రం, పుట్టమట్టి ఒక కప్పు, కలిపింది ఉంచుకోవచ్చు, ఒక నెల రోజులైనా ఉంచుకోవచ్చు, ఏమో పాడవద్దు. మళ్ళీ గట్టిగా అయిపోతే కొంచెం నీళ్ళు అయితే మళ్ళీ పేస్ట్లు అయిపోద్ది. పుట్టమట్టి వేసి ఇందులో వాటర్ వేసి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. మీకు అలాంటి అర్థం అవుతుంది కదా, ఇడ్లీ పిండిలాగా. కప్పు మట్టికి ఒక అరకప్పు నీళ్ళు అయితే ఇలా వద్ది పేస్ట్ లాగా, సరే. మరీ జారుగా కాదు, మరీ గట్టిగా కాదు. ఇప్పుడు దీన్ని ఈ క్లాత్కు ముంచాలన్నమాట. ఒకవైపే అంటించాలి. ఇదిగో ఇలా అంటుకుంది కదా, ఈ మట్టి అంటుకున్న వైపు లోపల వైపు మార్చాలి. ఇది తయారైంది. ఇప్పుడు 4 మడతలైంది, 4 పొరల మధ్యలో మట్టి ఉంది. ఓకే, ఇది ఇప్పుడు ఎక్కడైతే మోకాలు ఉందనుకోండి, మోకాలు నొప్పి ఎక్కడ వస్తుందో కరెక్ట్గా నొప్పి ఉన్న ప్లేస్లో పెట్టి పైన ఒక కట్టు కట్టేయడం, లేదా పైన అది పడిపోకుండా కరెక్ట్గా మీకు ఎంతసేపు ఉండాలంటే ఒక 3 అవర్స్, ఒక 3 గంటల పాటు ఉంచాలన్నమాట. అది అలాగే మడం అనుకోండి, మడానికి ఇలా పెట్టేసి నీట్గా కట్టేసి ఒక సాక్స్ వేసేసుకోవడమే, వేసుకుంటే అలా పట్టి ఉంటుంది. అయితే ఇంకొకటి జాగ్రత్త ఏంటంటే, ఎక్కడైతే మనం స్పాట్లో పట్టి వేస్తున్నామో అక్కడ నువ్వుల నూనె రాయాలి. మనం వేసే ఆ ప్లేస్ అంతా నువ్వుల నూనె రాయాలి. ఎందుకు నువ్వుల నూనె రాయాలంటే, పుట్టమట్టి వేసిన తర్వాత ఉట్టిగా డైరెక్ట్గా వేసామనుకోండి స్కిన్ మీద, స్కిన్ రఫ్గా తయారవుతుంది. అందుకేంటంటే ఆ ఆయిల్ రాసి పెట్టి వేసామనుకోండి స్కిన్ పాడవదు. సో లోపల పెయిన్ అంతా లాగేస్తుందట. ఈ పుట్టమట్టిలో నొప్పి లాగే గుణం ఉంటుంది, న్యాచురల్ పెయిన్ కిల్లర్, పెయిన్ ఆయింట్మెంట్ లాగా అనమాట. ఇది రోజు కాదు కానీ వారానికి ఒకసారి పట్టేసారనుకోండి నొప్పి తగ్గిపోద్ది. మరి సివియర్గా పెయిన్ ఉంటే 2 రోజులకు ఒకసారి, ఒక 5-6 సార్లు, ఒక 10 సార్లు వేసారనుకోండి పెయిన్ వాపు తగ్గిపోద్ది. ఇంకా తగ్గిపోతే మరి రాదు. అలా మడ నొప్పి కానీ ఏదైనా బెనికి నొప్పి కానీ వేయచ్చు అనమాట. ఇప్పుడు అందరికీ మడ నొప్పులు మాత్రం చాలా ఎక్కువ. నడుము దగ్గర అయితే నడుంకి, మెడ నొప్పి అయితే మెడ దగ్గర ఇలా వేయచ్చు అనమాట.
వేసే ముందు నూనె రాసి అక్కడ వేయాలి. ఇది చేసే విధానం ఇదే. ఇది ఒక 3 అవర్స్ తీసి పడేయడం. ఇది పని చేయదు. మళ్ళీ ఇంకోసారి వేసుకుందాం అంటే పని చేయదు. ఇంక అయిపోయింది. ఈ ఇందులో మన నొప్పి అంతా లాగేసుకుంటుంది. ఇది ఇంక ఇది పడేయడమే వేస్ట్. ఇలాంటి పట్టీలు చేసుకోవచ్చు అన్నమాట. పుట్టమట్టి ఎంత పవిత్రమైన ప్లేస్ అయితే, ఎంత మంచి ప్లేస్ అయితే అంత బాగా పనిచేస్తుంది. పుట్టమట్టి ఏదో ఆ గోడ పక్కన, ఆ పక్కన, ఈ పక్కన, శ్మశాన పక్కన తెచ్చుకున్నాను అనుకోండి, ఆ లేనిపోయి తగులుకుంటాయి. అందుకని పుట్ట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పుట్టని బాగా సెలెక్ట్ చేసుకోండి. కావాల్సినంతే తీసుకోండి. ఉంది కదా అని మొత్తం పుట్టను తవ్వేయకండి. తవ్వేసి వేరే వాటి నివాసాన్ని పాడు చేయకండి. ఓకే, ఇది పుట్టమట్టితో నొప్పులకి పట్టి అన్నమాట.